नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। And if you have come across that what kind of ఇక్కడ ఎలా ఎక్కడ పెట్టారు అంతకుముందు కొన్ని చోట్ల చిన్న దుకాణంలో పెట్టేవాళ్ళు, వేరే కిరాణా షాప్స్ లో పెట్టేవాళ్ళు, హౌసెస్ లో పెట్టేవాళ్ళు, అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా షేర్ చేయవచ్చు. Information is another. So whatever information we have, definitely like to share. Go ahead. Right. Thanks. Thank you. Good morning, sir. Good morning, in addition to the madams, few points I like, sir. Most of the Rangar district, మన ఖైరత్ నగర్ ఇవన్నీ కూడా గోడౌన్స్లో అంటే షెడ్స్లో కానీ ఇలాంటి ఏరియాస్లో వాళ్ళకి ప్యాకింగ్కి ఎక్స్పెక్ట్ చేయరు ప్యాకింగ్ Okay, okay. I request all the concerned police officers to kindly make a note relevant దానికి. So packing కి కొన్ని చిన్న గోడౌన్స్ లో చేస్తారు. Lot of cases here, sir. Vanasiripuram and Hyderabad. Godowns ఎక్కువ ఉన్నాయి, sir. మనం సీట్స్ లాస్ట్ కేసెస్ అవినాయి కూడా అందుకే. नहीं तो दैट इज మీకు మంచి ఆపర్చునిటీ కదా. సో మీరు ఇద్దరు కూడా టచ్లో ఉండండి. ఇవి అన్ని చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అవి అన్ని గోడౌన్స్లో మనం వాచ్ పెట్టి పర్టికులర్లీ రాత్రి పూట అది ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు తీసుకువెళ్తున్నారు, అది త్రూ కెమెరా ఆల్సో వాచ్ పెడితే చాలా సార్ ఆథరైజింగ్ నో ప్రాబ్లమ్ సార్. అవర్ అంటే పీపుల్ కంప్లైంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఎవ్రీ టైమ్ లైసెన్స్లో రెన్యూ చేయించుకుంటారు కాబట్టి సార్. ఈనాటి ఒక కల్తీ విత్తనాలపైగా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ మరియు వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరు ఆఫీసర్ కూడా తోడుగా ఈచ్ లెవెల్లో మంచి కోఆర్డినేషన్ చేసుకుంటూ మన రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కల్తీ వలన ఏ ఫార్మర్ కూడా, ఏ రైతులు కూడా నష్టపోకూడదు. ఆ సదుద్దేశంతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా మీరు చూశారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత మొన్న కూడా ఒకటి మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు ప్రతి లెవెల్లో కూడా మంచి కోఆర్డినేషన్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది డే టు డే బేసిస్. సో దానికి ఒక పకడ్బందీగా వ్యూహాత్మకంగా చేయడానికి ఈ మీటింగ్ పిలవడం జరిగింది. దాంట్లో నేను రిక్వెస్ట్ చేయగానే కమిషనర్ గారు మన పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లా సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అందరూ ఆఫీసర్స్ వచ్చారు, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. ప్రత్యేకంగా 3 జిల్లాలకి 3 అయితే ఫుల్ టైం టాస్క్ ఫోర్స్ టీం పెట్టడం జరిగింది. దాంతో పాటుగా డే టు డే ఎప్పటి నుండి ఈ సోయింగ్ సీజన్ ఆల్మోస్ట్ జూలై 10th వరకు, జూలై 15th వరకు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా. దానికి కొన్ని చాలా ఇంపార్టెంట్ అంశాలు బయటపడింది. మేము ముందే చెప్పాము మన వారికి దట్ ఒకవైపు కల్తీ విత్తనాల మీద మేము దృష్టి పెట్టాలా, అదే సమయంలో ఏదైతే లైసెన్స్డ్ డీలర్ ఉన్నారు, సీడ్ డీలర్ ఉన్నారు, వారికి జ్వరం కూడా పోకూడదు, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అది మన వారికి తెలియగా చెకింగ్ చేసుకుంటూ. సో ఒకటి విషయం మన మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా తెలియపరచడం, authorized seed dealer, licensed seed dealer, సెల్ఫ్ అప్రూవ్డ్ సెడ్ డీలర్, గ్రీన్ లెవెల్లో ఉన్నవారు, వారికి ఎలాంటి అభ్యంతరం కలగదు. ఎట్టి పరిస్థితుల్లో స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ మన డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. తర్వాత డే టు డే బేసిస్లో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ట్రాన్సిట్లో కానివ్వండి, గోడౌన్లో కానివ్వండి, ప్రతి చోట్లో కానివ్వండి, ఎక్కడ కల్తీ విత్తనాలు ఉంటే దానివలన ఎంతోమంది రైతులు నష్టపోతారు, వాళ్ళకి పంట నాశనం అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఒక దృఢ ప్రతిజ్ఞతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ సృష్టించడం, అదేవిధంగా ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ కల్తీ విత్తనాల మీద పూర్తిగా నిర్మూలించే విధంగా ఇవాళ చాలా సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్